అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూలై 24 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనున్నారు, ఎటువంటి సంఘటనలను చవిచూడనున్నారు, వారు వినబోయే వార్త ద్వారా వారికి ఎటువంటి పరిణామాలు ఎదుర్కానున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిషం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ కాల్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా పరిశీలించినట్లయితే గనక వీరు చాలా చక్కని స్వభావం కలిగిన వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు. వీరికి ఉన్న దాంట్లో నలుగురికి సహాయపడాలని చెప్పి నిత్యం అనుకుంటూ ఉంటారు. ఒకరికి కీడు తలపెట్టాలని ఎప్పుడు మనసులో కూడా అసలు అనుకోరు. వీరు రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశుల గల వారికి ముఖ్యంగా ఏం జరగబోతుందంటే హఠాత్తుగా మధ్యాహ్నం లోపు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక వార్త అయితే రాబోతుంది. కొన్ని విషయాల్లో వీరు చాలా ఇంట్రెస్ట్గా అయితే పనిచేస్తూ ఉంటారు, కానీ కొన్ని ఆలోచనలు స్పష్టంగా చేయబోతున్నారు. కానీ ఈ యొక్క మనస్తత్వం కొన్నిసార్లు మూర్ఖంగా కూడా తయారవబోతుంది. కొన్ని విషయాల్లో ఏ విధంగా ఉంటారంటే పట్టి పట్టనట్టుగా అయితే ఉంటారు. అలాగే వీరికి చాలా కోపం అనేది కూడా అధికంగా ఉంటుంది. అలాగే పట్టుదల కూడా చాలా ఎక్కువ. ఈ యొక్క రాశిగల వారికి కోపం ఎంత అధికంగా ఉంటుందో అంతే జాలి గుణం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు మనసులో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, భావోద్వేగాలను కావచ్చు, త్వరగా బయటకు పెట్టలేక ఇటువంటివి చేయడం కూడా ప్రతి విషయంలో కొందరిని అలాగే బాధ పెట్టడం వంటివి కూడా జరుగుతూ ఉంటుంది. కొంచెం నవ్వుతూనే ఎక్కువ బాధ లేనట్టుగా కూడా ఎదుటి వ్యక్తులతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన బాధ అనేది అర్థం కాదు, మన సంతోషంగా ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరింత సంతోషంగా ఉన్నారు, వీరికి ఎటువంటి బాధ లేదని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మనల్ని ఎప్పుడూ కూడా ఒక కాపు కాసుకొని ఉంటారు. వీరు త్వరగా ఏదైనా కానీ నమ్మారంటే మాత్రం అటువంటి వ్యక్తులు చాలా కాలం పాటు వీరిని నమ్మిస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల చేతిలో వీరు చాలా నమ్మకంగా మోసపోయిన విషయాలు కూడా లేకపోలేదు. కొన్ని విషయాలు ఎక్కువగా చొరవ తీసుకునే విధంగా అయితే ఉంటాయి. చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. కొంతమంది వ్యక్తులతో మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల గురించి కావచ్చు, కొన్ని కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా కావచ్చు, గతంలో ఒక స్త్రీ కారణంగా లేదా పురుషుడు కారణంగా వీరిద్దరు కూడా వీరి రహస్యాలను విషయాలను బయటకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఎక్కడో అక్కడ చేరవేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వీరి యొక్క మనసు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రధాన కారణం ఏంటంటే కనుక మీకు సందేహం రావడం లేదు. అంతేకాకుండా మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చాలా వరకు మీకు చేతికి రావాల్సిన డబ్బు విషయం అటువంటి పరిస్థితులన్నీ కూడా కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నారు. కొన్ని విషయాల్లో అదృష్టం అనేది కలిసి వచ్చినట్టు కూడా పక్కకి రావడం జరుగుతూ ఉంటుంది. మీరు తప్పకుండా దైవాధీనంలో దైవానుగ్రహం మీపై ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీకు మంచితనంతోనే ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా ఎవరు ఉంటారని, మీ అంత మంచితనంగా అందరూ ఉంటారని అసలు అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని లేదు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత చాలా ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భంలో మీకు ముఖ్యంగా రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీకు ఒక రహస్యం అనేది తెలియబోతుంది. ఒక స్త్రీ మీ యొక్క రహస్యం తెలియపరిచేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయబోతుంది. అది కూడా ఆమె ప్రత్యేకంగా ఒక దైవానికి దగ్గరైనటువంటి వ్యక్తి కూడా కావచ్చు, మీ కుటుంబ సభ్యురాలు కూడా కావచ్చు, మీ యొక్క బంధుమిత్ర వర్గాలు కూడా కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, చాలా అభిమానంగా మీతో మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మీతో స్నేహపూర్వకంగా మమేకంతో మీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఆమెను చూసి మొదట మీరు ఈ విధంగా అనుకుని ఉంటారు, మన మంచి కోరే వ్యక్తి అయితే ఈమె కూడా మనల్ని మన మనిషే కదా అని చెప్పి మన భవిష్యత్తులో మనకు ఈమె వలన మంచి జరుగుతుందని చెప్పి కొన్ని విషయాలలో భావిస్తూ ఉంటారు. అలాగే మీ భావన కూడా చాలా వరకు ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి ఎవరినైనా కానీ అని మనం అనుకుని చెప్పి ఉంటే వారికి ఎటువంటి విధమైన కూడా అనుమానం అనేది కూడా ఎక్కడికి రాదు, ఏ విధమైనటువంటి చెడు ఉద్దేశం కూడా రాదు, మీరు పెట్టుకోరు కూడా. కానీ ప్రత్యేకంగా ఒక స్త్రీ గురించి చెప్పాలంటే లేనిపోని విషయాలు మీరు ఏదో ఒక విధంగా ఒక స్త్రీ గురించి ప్రత్యేకంగా మిమ్మల్ని మీరు కిందకి దిగదార్చాలని చెప్పి కూడా ఈ విధంగా
విధంగా చాడీలు చెప్పడము, ఇతరులకు మీపై లేనిపోని మాటలను కలిపి చెప్పడం, ఇటువంటివన్నీ కూడా గిట్టని వ్యక్తుల దగ్గర మిమ్మల్ని కిందికి దిగజార్చడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ స్త్రీ కొన్ని విషయాలను ఏ పని అనుకున్నా కూడా దాంట్లో నిదానంగా ఉండడం, ఏ విధంగా జరుగుతుందంటే మీరు చేయాలనుకున్న పనులు మీకన్నా కొంతవరకు ముందుగానే తెలియజేయడము, అలాగే వారు చేసిన తర్వాత మీ మనసులో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడడం, ఇవన్నీ కూడా పూర్తిగా పేర్కొని పోయి ఉంటాయి. ఈ వ్యక్తులు అంటే ఎప్పుడు బయటపడతారని చెప్పి గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తుండబడి ఉండొచ్చు. ఆ కాలం రానే వచ్చింది. ఈరోజు ఆ రోజునైతే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత రాత్రిలోపు మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా ఒక సంభాషణ విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయే సంఘటన కూడా జరుగుతుంది. ఇదంతా కూడా నిజమేనా? నేను వీరిని ఇన్నాళ్ళు ఇంత ఇదిగా అనుకుంటున్నానా? అసలు వీరి యొక్క అసలు స్వభావం ఇదా అని మీరు ఆశ్చర్యపడే విధంగా అయితే ఉంటుంది. ఇదే నా మనస్తత్వం అంటూ మీ యొక్క భావన, మీ యొక్క మనసులో వారి గురించి వాదన పెట్టుకోవాలి, వాదించాలనే విధంగా కూడా ఉంటుంది. అటువంటి ఉద్దేశంతో కాని కదలరు. మీ యొక్క మనసులో ఏదైతే అగ్నిజ్వాల అనేది రగులుతూ ఉంటుందో అది చాలా ప్రత్యేకంగా మీరు నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజులు కూడా మీకు సహాయ సహకారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే మీ పక్కనే ఉంటూ మీతో ఎంత స్నేహభావంగా నటిస్తూ అన్ని విషయాలు మీ నుంచి దగ్గరకు లాబట్టుకొని పక్కకు వెళ్ళి మీపై చెడు భావంగా అందరికీ ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ మనసును గాయపరిచే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికైనా కూడా మంచే జరుగుతుందనే ఉద్దేశంతో మీరు తప్పకుండా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి. మూర్ఖత్వంలో మాత్రం అస్సలు ఉండకండి. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని శని అనుగ్రహాల వల్ల జరగబోయే మార్పులకు, ప్రభావాలకు, మీ యొక్క కర్మలకు పరీక్ష జరగబోతుందని అయితే మీరు తెలుసుకోవాలి. అలాగే రాత్రి సమయం కావడంతో మీకు గ్రహాల యొక్క అనుకూలత ద్వారా కొన్ని భావోద్వేగాలు కావచ్చు, కొన్ని అయితే మీకు గ్రహాల యొక్క అనుకూలత ద్వారా లోనయ్యేటువంటి కొన్ని అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాహుకేతువుల యొక్క అనుగ్రహం ద్వారా మీకు అసలు నిజాలు బయటపడంతో మనసులో కలిసివేసిన కొన్ని రకాలుగా కొన్ని భావనలు మీ మనసులో ఉండిపోతున్నాయి. మీ జీవితంలో ముఖ్యంగా లాభానికి అయితే అని అనుకోవాలి, నష్టానికి అయితే కానే కాదు. మీ జీవితంలో ఎప్పుడు మంచే జరగబోతుంది, అది చెడైతే కాదు. మీ చుట్టూ ఉన్న స్నేహితులుగా నటిస్తున్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ఎదుట నిలిచి వారి నుండి మీరు పక్కకు తప్పుకోవడం ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. అలాంటి వ్యక్తులు బయటపడడం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుందని అయితే భావించాలి. అటువంటి విషయాన్ని గమనించుకొని ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. మీరు నడుచుకునే తీరు మీకు రాబోయేటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని పెద్ద సమస్యల నుండి మీరు బయటపడిన వారైతే అవుతారు. తప్పకుండా మీరు అదృష్ట జాతకులని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ మనసులో ఉన్నటువంటి రహస్యాలను అందరితో చర్చించుకోవడం అసలు మంచిది కాదు. అలాగే ఏదైతే ముఖ్యంగా మీ భవిష్యత్తులో చేయాలనుకుంటున్నారో అటువంటి పనులను సైతం ఒక్కసారిగా మీరు అసలు ఎవరితో కూడా పంచుకోకపోవడం చాలా ఉత్తమం. ఈరోజు శని ప్రభావం వల్ల మీకు అంతా అయితే మంచి జరగబోతుంది. శని భగవాన్ యొక్క ఆశీర్వాదం కోసం నల్ల నువ్వులను దానం చేయడం, అలాగే నల్ల నువ్వులతో దీపారాధన చేయడం కూడా, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. ఎవరికైనా కానీ పేదవారికి మీకు స్తోమతకు తగిన దాంట్లో ఆహార దానం, అన్నదానం చేయడం, పానీయ దానం చేయడం, అలాగే పశుపక్షాదాలకు కూడా గింజలు వేయడం, చీమలకు ఆహారం వేయడం కూడా ఎంతో మేలు అయితే జరుగుతుంది. గోమాతను పూజించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా అయితే లభిస్తాయి. గోమాతకు ఆకుకూరలు, పచ్చిగడ్డి లేదా బెల్లం మొక్కను తినిపించినప్పటికీ కూడాను ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీకు జరుగుతాయి. మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం చాలా చక్కగా ఉంది. రేపటి రోజున తెలుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు వస్త్రాలను ధరించుకోవడం చాలా ఉత్తమంగా మేలు ఫలితాలుగా అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించడం, అలాగే అమ్మవారికి పూజ చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా లభిస్తాయి. మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామాలు, అలాగే లలిత సహస్రనామాలు వీటి వినడం ద్వారా, పఠించడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే జరుగుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.